इश्क में मैं दीवाना అయిపోయిందండి. హలో, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఇవన్నీ ఓకే గానీ కొంచెం నీ పద్ధతులు మార్చుకుంటే ఇంకా బాగుండొచ్చు. మనం నా పద్ధతులు ఎవరి పద్ధతులు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ఇగో ఇదే గడుస్తాను. ఏదన్నా ముక్కు సూటిగా మాట్లాడు, మంచిదే. కానీ గొడవలు పెట్టుకునేలా ఉండకూడదు. ఎవరితో గొడవలు పెట్టుకున్నాను నేను? మీతో తప్ప ఇంకెవరితోనే గొడవలు పెట్టుకున్నానా? నాతో పెట్టుకో బంగారం, నాతో స్వీట్ ఉంటావు, కానీ పక్కింటి వాళ్ళతో ఎందుకు గొడవ అని. పక్కింటి ఏం గొడవ పడ్డాను నేను? ఏం గొడవ పడలేదు. అది చెప్తూనే ఉంటాడు పాపం. కిషోర్ మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఏం చెప్పాడు? అరే నువ్వు అంత ఇంట్లో చెత్త అక్కడ పోతుందంట, మన ఇంటి ఎదురుగా చెత్త వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు పోతుంది? మీరు అది చూస్తున్నారా? పొద్దున్న లేదేసరికి వాళ్ళ ఇంటి ముందు చెత్త అంతా మన ఇంటి మీద ఉంటుంది. అదంతా తోసి వాళ్ళ ఇంటి ముందుగా తోస్తున్నా. నాది తుప్పుంది. ఆ చెత్త వస్తుంది కదా మన ఇంటి దగ్గరికి. అవును, అది తీసి చెత్తోడికి ఇచ్చిన వాడు తీసుకెళ్తాడు. ఎందుకు? ఏమైంది? వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియాలి కదా. అలాంటప్పుడు మన చెత్త అంతా తీసి మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు వేస్తే అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుస్తుంది. సొసైటీలో వాళ్ళే కదా, మనం కూడా ఉంటున్నాం. మన ఇండియాలో సొసైటీ అట్లనే బతకాలని, గొడవలు పెట్టుకోలేము. ఎప్పుడు ఇలా అడ్జస్ట్ అవుతూనే ఉండాలి. సొసైటీలో అంటే వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, మనమే అడ్జస్ట్ అవ్వడం ఏంటి? వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలి. మిస్సెస్ పిల్లలు ప్లీజ్ గొడవ పెట్టుకోవద్దు. మా మీద తలకాయ నొప్పులు తేయకూడదు. మేమేం గొడవలు పెట్టుకోము. ఇప్పుడు వస్తారు చూడు, చెప్తారు వాళ్ళు కూడా ఎందుకు గొడవలు పెట్టుకుంటారు. పాపం వాళ్ళ హస్బెండ్స్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. పిలిచేద్దాం. ఫస్ట్ అయితే పార్టిసిపెంట్ పిలుద్దాం. Best to upostadi, hoy! వెల్కమ్ 3 couples మొండి మొగుడు పెంకి పెళ్ళాం షోకి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా ఆవిడ పేరు ఝాన్సీ. ఆవిడకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. మరి మీరు బ్లూ కలర్ లో లేరే? యాక్చువల్ గా ఇది మా పెళ్లి డ్రెస్ ఇద్దరువే. నిన్నే మా మ్యారేజ్ డే అయింది. యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ కి రావడానికి కూడా అది బాగా ఫోర్స్ ఎక్కువైంది. ఎక్కడి నుంచి వచ్చారండి? గాజువాక నుంచి అండి. గాజువాక, విశాఖపట్నం. కానీ హుదూద్ తర్వాత విశాఖపట్నం స్పిరిట్ కి ఒక సెల్యూట్ అండి. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు విశాఖపట్నం. సూపర్. మేడం మీరు మీ ఆయన గురించి? మా హస్బెండ్ పేరు అప్పలరాజు. తను స్టీల్ ప్లాంట్ లో చేస్తున్నారు. వెల్కమ్ అండి. వెల్కమ్. మా ఆవిడ పేరు సుధారాణి. హాబీస్ ఏంటి మీ హాబీస్ ఏంటి? తొందరగా డాన్సింగ్. మీ మీద ఎప్పుడైనా ఎక్కి ఇట్లా డాన్స్ చేసిందా? చాలా సార్లు. చాలా సార్లా? మా హస్బెండ్ పేరు బి శ్యామ్ బాబు. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ లో. ఇక్కడ వైజాగ్ కంచరపాలెం. వెరీ గుడ్, వెల్కమ్. మా మిస్సెస్ నేమ్ ఇస్ ప్రమిళ. నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. వెరీ నైస్. మీరు మీ ఆయన గురించి చెప్పండి. గౌరీ శంకర్ అడ్వకేట్ దగ్గర పిఏగా ఉంటారు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పనులు చేస్తారు. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. లేట్ చేయకుండా ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? కాదు, నా తేలాల్సిందే, నా మ్యాటర్ తేలాల్సిందే. నువ్వు నన్ను తిట్టావు. ఏం తిట్టారే? లేదో కంప్లైంట్ చేశారని నువ్వు నా మీదకి వచ్చి తిట్టావు. అవునా? ఏమండి, ఇప్పుడు మనం చేసిన దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు చెత్త తోసారనుకోండి, మనం వాళ్ళ ఇంటి దగ్గర తోసేయాలి. వాళ్ళ ఇంట్లో మనం సుసు పోసాడు అనుకోండి, మన ఇంట్లో పంపించాలి. అంత అందులో తప్పే ఉందండి. చెత్త వస్తే దెబ్బకి దెబ్బ తీయాలి. వాడు తప్పు చేసిండని మనం తప్పు చేస్తావా? ఆడు గడ్డి తింటాడా, మనం గడ్డి తింటావా? కాదుగా. ఆడు తప్పు చేస్తే
వాడే తెలుసుకునేంత వరకు మనం వదిలేయాలి. మన మంచితనం ఏంటి, ఆడి చెత్త తీసుకొస్తే ఒక నవ్వు నవ్వి హలో అండి పడేయండి. వాడి సిగ్గు వాడికి వేసినట్టు చేయాలి. అది తప్పు నాన్న, అది తప్పు. అదే మనిషి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ తప్పు చేసేది మనం చేయకూడదు అంతే. ఎన్నిసార్లు ఇలాగా? ఎన్నిసార్లు అంటే మనం బతుకున్నంత కాలం ఎండ్ ఉండదు దీనికి. అయ్యో అయ్యో. సరే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఉండాలి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయి. ఎస్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ రౌండ్ పేరు మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం రవి గారు. నమస్కారం అండి. బాగున్నారా? నేను కూడా 3 అమ్మాయిలు తీసుకొచ్చాను, మా అమ్మాయిలు. యాజ్ యూజువల్ నేను కూడా కృష్ణనగర్ వెళ్ళాను. సారీ, మా అబ్బాయిలేనండి. పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దామండి. ఈడు చిన్నోడు, మా చిన్నమ్మాయి. చిన్నమ్మాయ. అరే రే 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 ఇట్లాంటి అమ్మాయి కావాలండి. అసలు ఆ సిగ్గు ఆ వీడియో అసలు చూపించవే. అయ్యో అయ్యో వణికిపోతుందండి సిగ్గుతో. మూసి మూసి నవ్వులు నవ్వుకుంటుందండి. అయ్యో కానీ అమ్మాయి కదా, అంటే లోపల కనబడతలేదు అమ్మాయి కదా అని. మీ మామయ్యనంటే ఒకసారి చూడవే. వా మీసాలు పెంచింది అమ్మాయి, బాగుంది. వెరీ గుడ్. ఏరా చూసుకో, ఇట్లాంటి అమ్మాయి కావాలన్నావు కదా. మీ కాబోయే ఒకసారి చూడు, నచ్చాడా? నీకేం వంటలు ఏమైనా వచ్చా? నీ వంట ప్రతి ఓడు వంట కావాలా వంట కావాలా వంట వంట కాకుండా లేవా? ముగ్గులు వేయడం వచ్చా? ఎందుకంటే మా వాకిలి చాలా పెద్దది, ఎందుకంటే తెల్లవారి లెగాలి. నేను కూడా పెద్ద పెద్ద ముగ్గులే వేస్తాను. ఏమండి ఏడ పని చేస్తుంది, ఏం చేస్తుంది? పని ఏం చేయట్లేదండి, ఇంట్లోనే ఉంటుంది. అమ్మో, ముగ్గులు మాత్రం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంది. 100 చుక్కల ముగ్గులు రీసెంట్ గా నేర్చుకుంది. 100 చుక్కల ముగ్గ ఎంతసేపు వేస్తుంది? మా కాలనీ మొత్తం రాత్రి స్టార్ట్ చేసి పొద్దున కల్లా కానీ ఏదైనా సినిమా డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతుందా? మిమిక్రీ లాంటివి. సినిమాలు మాత్రం పిచ్చి. పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 అయినా టీవీకి అతుక్కునే ఉంటుంది. పొద్దున అంతా టీవీ, రాత్రి అంతా ముగ్గు. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తా టీవీ చూస్తే? కరెంట్ పోయినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తా. సరే అమ్మా, ఏదైనా సినిమా డైలాగ్ ఏదైనా చెప్తావా? వీర్రాఘవరెడ్డి, నిన్ను కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తాను. నువ్వు ఈ డైలాగ్ చెప్పి చంపేయగలుగుతావు తెలుసా? అమ్మో, నాకెందుకో తేడా అనిపిస్తుందిరా. తేడా కాదు, పర్వాలేదు. అమ్మా ఒక్కసారి నడుస్తావా? ఈ నడకలో తెలిసిపోతుంది తేడానా అమ్మాయి అని. అమ్మాయి లేవమ్మా, నీ క్యాట్ వాక్ చూడాలట. Beautiful smile, the beautiful face, the beautiful eyes. ఓకేనా? నాకు ఓకే, నీకు ఓకేనా? ఓకే అండి. అబ్బా మా చిన్న అబ్బాయి అయితే ఒప్పేసుకున్నాడు. వీడు మా రెండోడు. మా రెండో అమ్మాయిని చూడండి. వీడికి ఏంటంటే రిక్వైర్మెంట్, కాబోయే పిల్లం లావుగా ఉండాలి కొంచెం అని. బొద్దుగా ఉంది కదండి, లావుగా అనకండి. లావుగానే మా అమ్మాయిని మీరు ఇన్సల్ట్ చేయకూడదు. మరి లావు ఎవరున్నారు? లావు మీరున్నారేమో. 6 ప్యాక్ రా, చెప్పురా నా గురించి. ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్. పాట పాడడం వచ్చా? రావా? చెక్క భజన వస్తుందా? తినడం వచ్చి. పోనీ ఒక డాన్స్ చేసి చూపించండి. డాన్స్ కావాలి. అమ్మో, 11కే అర్ధగంట అయింది. అమ్మో అయ్యో. తకదిమితోం తకదిమితోం తకదిమితా తా తా తోం తోం తా 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 తోం తోం టింక్ టక్క టక 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 టింక్ టక్క తకదిమితోం తకదిమితోం తా 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 తోం 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 టిన్ టడగరడ 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 టిన్ టిన్. వీడు మా పెద్దోడండి. మొత్తం లైఫ్ లో అన్ని చేశాడు, అన్ని చూశాడు. మొత్తం దేశాలు తిరిగాడు. ఎన్ని దేశాలు తిరిగాడు? ఎన్నైతున్నాయో అన్ని దేశాలు తిరిగాడు. మా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వ్యాపారండి. ఇల్లు, స్కూలు, కాలేజీ తప్ప ఏమీ తెలియదండి. మాకు అట్లాంటి అమ్మాయి కావాలండి. అంతేనండి. అడుగు. పేరేంటండి? నా పేరు గౌరీ శంకర్. అబ్బాయి పేరు పెట్టుకుందండి. గౌరీ. అమ్మాయి ఉంది కదండి అందులో. గౌరీ. గౌరీ. వాళ్ళ నాన్న పేరు శంకర్ అయితే యాడ్ చేసుకుంది. మీ ఆయన పేరు శంకరా? వాళ్ళ నాన్న పేరు శంకర్. అదే మీ ఆయన పేరు కదా. కానీ మా ఆయన అంటే అదోలా ఉంది. అమ్మా అమ్మా గౌరీ, ఈవిడ మీ అమ్మనేనా? మీకేం డౌటా? మీ నాన్న పేరేంటి? శంకరు. మరి ఈవిడ భర్త పేరేంటి? శంకరు. అమ్మా మీ నాన్న పేరు? అప్పారావా? అమ్మో, నా డౌటేరు. తండ్రులు ఎవరైనా తల్లిని మాత్రమే. దీనికంటే దారం ఉంటుందా సార్? దీనికంటే దారుణం ఉంటుందా? చూడండి లాస్య, నువ్వు ఊపుతున్నావా? ఊపుతున్నాను. అడుగురా, పాటనా? ఏం కావాలా? ఏం చదువుతున్నారు? 10th క్లాస్ చదువుకున్నానండి. ఏం కాలేజ్కి అది పంపించలేదా?
నాకు ఇష్టపడలేదండి, అందరూ సైట్లు వేస్తున్నారనేసి మా మానిపించారు. అమ్మాయి కొంచెం అందంగా ఉంటుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఒక్కసారి మీ అమ్మాయిని చూసి ఆ మాట చెప్పండి ఒకసారి. మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పాను. అందులో తప్పే ఉందండి. నా చెవులు పట్టుకోరా ఒకసారి. అంతా అమ్మ పోలింగ్. బాగుంది. ఏమంటారా ఫైనల్? ఫైనల్ లేదు, ఇంకేమైనా ఉంది అడగడానికి. డాన్స్ మీకు ఏమైనా డాన్స్ అది వచ్చా? పాట పాడుతూ మా అమ్మాయి వంట చేస్తుంది. ఏంటి ఏంటి ఏ గంట కలిపేస్తున్నారు? ఉప్పు కారం వేయాలి ఏం కదా. ఊపుకుంటున్నావు? ఏదైనా డాన్స్ ఏదైనా చేసి చూపి. ఇంకెందుకు, ఇగో ఊపుకున్నాడుగా. దా పెళ్లి చేసుకుందాం రా. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు వెంకి పెళ్ళాం. ఫస్ట్ రౌండ్ లో ముగ్గురికి 300 300 300 వచ్చినాయి. క్యా బాత్ హై. ఇప్పుడు సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. హస్బెండ్ కి వైఫ్ మీద ఎంత ప్రేమ ఉందో ఒక బొమ్మ దించి చూపెట్టాలన్నమాట. టాప్ టు బాటమ్, హెడ్ నుంచి కాలుకున్న షూ వరకు. ఓకేనా? అందరు లేడీస్ టాప్ టు బాటమ్. ఫస్ట్ అయితే హస్బెండ్స్ గివ్ పోజెస్. కమ్ ఆన్. రెడీయా? మీ 3 minutes స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్ అండి, సూపర్ స్టార్ట్ అబ్బా. వావ్. కళ్ళు, ముక్కు, మూతి. కరెక్ట్, మూతి అయితే కరెక్ట్ వచ్చింది చూడు. చెవులు ఏంట్రా కళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు కొంచెం మరీ బాధించుతున్నట్టు అనిపిస్తుందిరా. బాధిస్తే వాళ్ళకే 300 పాయింట్స్, లేకపోతే 200 లేకపోతే 100. అప్పుడప్పుడు 0 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ముగ్గురు ఆర్టిస్ట్ లానే ఉన్నారు వాళ్ళైతే. ఎంత కాన్సంట్రేషన్ పెట్టి మరి బొమ్మ గీస్తున్నారంటే. రెడీ, టైం అయిపోతుంది. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వావ్. సో జుట్టు కూడా అసలు ఒక్కొక్క హెయిర్ ని గీస్తున్నారు అక్కడ. అచ్చా, ఇట్లా 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 ఇట్లా. నువ్వు వేసుకుంటే వెళ్ళిపో. అసలు సైడ్ ఫేస్ అంటది. తలకాయ అంతా అబ్బాయే గానీ అందులో ఉన్న ఫీచర్స్ అమ్మాయిలా కనిపించట్లా నీకు? చూడు ఇప్పుడు ఇంకా మ్యాజిక్ అయితే చూడిడా. ఎట్టియాలో అర్థం కావట్లేదు. ఇట్లా ఇట్లా దీన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? దగ్గర కమాన్ కమాన్ దగ్గరకు వస్తారు. బిట్వీన్ ది లెగ్స్. కమాన్, యూ కెన్ డూ ఇట్. కమాన్. అది అటు వెళ్దాం రావా కొంచెం. ఏది చెయ్యి నడుం మీదే ఆగిపోయిందా? పాకెట్ లో ఉంది. ఏదో ఈ బొమ్మ కొత్తగా ఉందిరా, దీన్ని వర్ణించలేకపోతున్నాను నేను. ఇప్పుడు ఆ జాగలు ఏం నింపుతుందో చూడు ఇప్పుడు. ఏంటివండి అవి? డాట్స్. ఓ రాయండి, మీ ఆయన గురించి ఏమైనా రాయండి స్వీట్ గా. Right, 5, 4, 1. Stop it. Stop it, I say. ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామే. ఓరి దేవుడు, ఎవరో అర్థమే కావట్లేదు. ఏం చేస్తాడు? మొత్తం డబ్బు అయిపోయిందండి ఏడు నుంచి. ముక్కు, చా నోరు, చా. బటన్. ఇది ఈ డబ్బా ఎవరు? ఈ డబ్బా ఏంటి? బాడీ. ఓ బాడీ. సరే టవల్ ఏది? ఇప్పుడు ఆ చున్ని పట్టుకుంటు కదా ఇట్లా.
ఇగో కాలు మధ్యలో నుంచి వచ్చింది కదా, అది కాలు మధ్యలో నుంచి చెయ్యి పొడుగైందా? అంటే ఇది లేపు పట్టుకుంటుంది కదా, ఇట్లా వంకరు ఉండాలి కదా. అందుకే అది పొట్టి చేసారు, ఇది పొడిగి చేసారు. ఈమన నాకు చాలా ఇష్టం కాదు, ఈమన కాదు, ఈయన నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు అని. చూసుకుంటాడా? చూసుకుంటారు. చూనా? అది కొన్ని చూలు దూలాగా కనిపిస్తాయి. ఈ బొమ్మల గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. ఇది అసలు మా ఆనిముత్తి, నా బంగారు కొండ. అక్క ఏం దించావక్క? దేవుడు క్రియేషన్ ని దాటుకొని క్రియేట్ చేసింది. అసలు ఫేస్ ఇట్లుంటే సగం ఫేస్ ఖాళీ అయిపోయి ఇక్కడ 2 కళ్ళు వచ్చాయి. దీని సీక్రెట్ చెప్పండి. సైడ్ కి చూస్తున్నారని ఆ ఫేస్ సగం మర్చిపోయిందా? ఏం లేదు, సైడ్ కి చూస్తున్నారు కదా. సైడ్ కి చూస్తే ఒకే కన్ను కనబడుతుంది, 2 కళ్ళు ఎట్లా కనబడతాయి నీకు? ఓన్లే కానీ బుగ్గలు ఇంతే సైజులు ఉన్నాయి కదా, పోనీ చిన్నవి చేద్దామన్నా అవ్వదు కదా. ఇది మొత్తం ఒకే బుగ్గలా ఉంది. సైజ్ అంతే కదా. ఓకే, పోజ్ ఏం పెట్టాడు ఆయన? పోజ్ ఇలా పెట్టాడు. ఓకే, హి ఈస్ ద కింగ్ ఆఫ్ ది వరల్డ్. మన ఈయనవరు? చెంటోడా? కాదు, పుట్టబోయాడా? వరల్డ్ ఆఫ్ మై వరల్డ్ ఏంటి? మళ్ళా వరల్డ్ గా తయారయ్యారు కాబట్టి మా హస్బెండ్ అలా ప్రేమ పిలుచుకున్నారు. పూజకి పువ్వు నాకు నువ్వా? మీ హస్బెండ్ ఈయనని చెప్పారు. ఆయన కాదా, వెళ్ళిపోతున్నారు కూడా. మీరు అండి చెప్పండి, అక్కడ మీరా? పోజ్ ఏం పెట్టారు మీరు? ఎవరన్నా అంటే కాళ్ళు లోపల నుంచి ఎట్లా వస్తున్నాయండి ఇవి? మీరు కప్పేసిన దాన్ని మీరు చూసేసారా? ఉట్టి మీకే కనబడతాయేమో అవి, కానీ కాళ్ళు ఇట్లుండేనా? అలా లేకుండే. అది కూడా పోజే. సూపర్. ఏం గీసారు బొమ్మలు? ముగ్గురు అద్భుతంగా గీశారు, కానీ నిజంగా దగ్గర అనిపిస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వద్దాం. జుట్టు, హెయిర్ స్టైల్ చాలా కరెక్ట్ అయ్యారు. మీసాలు అయితే ఓకే. ఆ షర్టుకున్న జోబులు అంతవరకు కరెక్ట్ గా ఉంది. ఈ బొమ్మకి అండ్ మీరు కొద్దిగానే రాస్తారు, పూర్తి కంప్లీట్ చేయలేకపోయారు టైం లిమిట్ లో. సో అందుకే 200 పాయింట్స్. ఇక్కడ ఈ బొమ్మ నాకు నచ్చింది, కొంచెం నచ్చింది. కొంచెం ఆ బాడీ అదంతా కొంచెం కరెక్ట్ గా అనిపిస్తుంది. కానీ దేవుడు క్రియేషన్ ని అవమానించినట్టు అనిపిస్తుంది. లేదు, వాళ్ళ ఆయన్ని ఏమైనా చేసుకోవచ్చు ఆ బొమ్మలో. అబ్బో, ఎంత ఇద్దాం వీరికి? హి ఈస్ ది కింగ్ ఆఫ్ ది వరల్డ్. ఏనా రొమాంటిక్ గా రాస్తే ఇంకా ఎందుకు అంత రాసింది? గులాబీ పువ్వు కూడా ఇచ్చింది అక్కడ పక్కన. అందుకే 300 పాయింట్స్. రైట్, అక్కడ కొంచెం ఈడ వరకు కరెక్ట్ అండి, మీ ఆయన్నే అనుకోవచ్చు. కానీ కిందకే ఏమో అయింది మొత్తం. రాసింది బాగుంది. ఈ మన నాకు దూస్తున్నాడు, అది బాగా రాశాడు. అదే కొన్ని చూలు దూలా ఉంటాయా? 200 పాయింట్స్. సరే, ఇంత ఈ ఘోరాన్ని మనం చూసాం కాబట్టి కొంచెం రిలాక్సేషన్ కోసం మీ పర్ఫార్మెన్స్ మేము చూడాలనుకుంటున్నాం. పర్ఫార్మెన్స్ తర్వాత బ్రేక్ వెళ్ళిపోదాం, ఓకేనా? పర్ఫార్మెన్స్. Give me a move to the groove, what I'll call sala. Get on the floor, sala. Must be red on sala. Give me a move to the groove, what I'll call. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. సో మరి స్టార్ట్ చేసేద్దాం. కళ్ళు ప్లస్ వెరీ ఇమోషనల్ కనెక్ట్. సో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎంత ఇమోషనల్ కనెక్ట్ ఉంది, ఎంత నిజాయితీగా ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో చిన్ని గొడవలు సహజమే, కానీ ఆ గొడవలు పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్ లో, అది తెలుసుకుంటాం అనమాట. ఏది మాట్లాడినా
మీరు మీ హస్బెండ్, మీరు మీ వైఫ్ కళ్ళలో చూసుకుంటూనే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు. ఓకేనా? సో ఫస్ట్ కపుల్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కపుల్ వచ్చి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అప్పల్ రాజు గారు. ఇప్పుడైతే కళ్ళు ప్లస్ ఏం జరిగినా, తుఫాన్ వచ్చినా, హుదూద్ వచ్చినా మీరు మాత్రం అసలు దాని గురించి ఏమీ పట్టించుకోకండి. ఓకేనా? రెడీ, స్టార్ట్. మీ ఆవిడ అన్నిట్లో ది బెస్ట్. ఫ్యామిలీలో రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో, సో వంట చేయడంలో, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో, మీ మీద ప్రేమ చూపించడం, అన్నిట్లో ది బెస్ట్. బట్ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. సో ఆ స్పెషల్ క్వాలిటీ ఏంటి? ది బెస్ట్ ఎందులో మీ ఆవిడ? మ్యారేజ్ అయిన తర్వాత నన్నుగా ఇష్టపడి నా ఫ్యామిలీని అందరినీ చూసుకునే వ్యక్తి దొరకదా అని నాలో నేను చాలా ఇదవ్వాను. ఇంతవరకు నేను ఇలాంటి అమ్మాయిని నేను నిజంగా చూడలేదు, చూడనేమో కూడా. భూదేవ్ అంత ఓర్పున్న వైఫ్ని నాకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను చాలా రుణపడి ఉంటాను. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఎందుకండి ఇంత పొగుడుతున్నారు? మీరు పొగుడుతుంటే ఏడుస్తున్నారు. ఇంత ప్రేమ ఉందని అసలు అనుకో. ఇంత ప్రేమిస్తున్నారని మీకు ఇప్పటివరకు తెలీదు? తెలుసు కానీ ఇంత లోపల ఇంత ప్రేమ ఉందని మాత్రం తెలియదు. ఎప్పుడు బయటికి అలా నన్ను ఏడిపిస్తూ నన్ను అలా రండి ఎక్కడికైనా వెళ్దామంటా వస్తాను, 10 నిమిషాల్లో రెడీ అవ్వంటే అరగంట వరకు రారు. రెడీ అయి ఉంటాను కానీ రారు. కోపం వస్తుంది, ఓన్లే అనేసి ఊరుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారు, మళ్ళీ వెళ్దాం రా అంటారు. కానీ కన్ఫామ్గా తీసుకొని వెళ్తారు. కానీ ఎప్పుడు అంత రొమాంటిక్గా ప్రేమగా లేరు. నీటిలోనే రొమాంటికే. ఎందుకంటే నాకు ఇతను దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం, నన్ను బాగా చూసుకుంటారు. నేను ఇప్పుడు చదువుతున్నాను, మ్యారేజ్ అయినా కూడా ఒక పాప అయినా కూడా నేను చదువుతున్నానంటే ఆ క్రెడిట్ గోస్ టు మా ఆయనదే. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఈయన పెళ్లి చేసుకోకపోతే మీరు లైఫ్ లో ఏం కోల్పోయారు? మ్యాక్సిమం నాకు చదువుకోవాలని ఇష్టం, చదువుకొని జాబ్ చేయాలి, మంచి హోదాలో ఉండాలని అనుకునేదాన్ని. కానీ నేను ప్రెగ్నెంట్తో ఉన్నా కూడా నేను చదవనండి అంటే, నువ్వు చదవగలవు, నీకు ఆ ధైర్యం ఉంది, నువ్వు 10 మందిలోని నువ్వు ధైర్యంగా మాట్లాడగలవు, చేయగలవు, నీకు ఆ ధైర్యం ఉందనేసి తను నన్ను చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు నిజంగా. అలాంటి ఆయన నిజంగా నేను మాటల్లో చెప్పలేను. కానీ టైం ఎందుకు మెయింటైన్ చేయరండి మీ ఆయన? మతిమరపండి, మర్చిపోతుంటారా? మర్చిపోతుంటారు. నేను ఏదైనా నేను గుర్చేయమంట. నేను చెప్తాను ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మర్చిపోయారంటే మనం జీవితంలో చాలా పైకి వస్తామండి అని చెప్తాను. నాటకాలు వేయాలి అంటే మతిమరుపు ఉండకూడదు సార్, డైలాగులు అన్నీ రావాలి. మీకు మతిమరుపు ఉందంటే అది మేజర్ ఫాల్ట్. అది లాస్. అదంతే. లేదు, నన్ను చేసుకున్న తర్వాత చాలా తగ్గింది. ఇప్పుడు మతిమరుపు ఉందా లేదా? అవును, కొంచెం కొంచెం తగ్గుతుంది. అలాగా నా మతిమరుపుని నేను అలా రికవరీ చేసుకొని వచ్చాను. కానీ దాని వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది కదా? అవును, అవుతుంది. అలా అలా ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో అయితే చాలా ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మ్యారేజ్ అయ్యి 4 years వచ్చింది. మతిమరుపు అనేది చిన్న చిన్న విషయాల్లోనే ఉంటుంది తప్ప పెద్దగా కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ షో ద్వారా చెప్పాలనుకుంటుంది మతిమరుపు గురించి అంటే ఎక్కడో తను బాధపడుతుంది, తనలో తనకి మతిమరుపు కాదండి, అది జస్ట్ చిన్న నెగ్లెక్ట్ చేస్తుంటాను. అది కొన్ని పెద్ద తప్పులకి దారి తీస్తుంది అనమాట. సపోజ్ మొన్న ఒకసారి మా అత్తగారు నల్లపూసలు ఇచ్చారనమాట మా చిన్న అత్తకి ఇమ్మని. అది పై జేబులో వేసుకొని నెగ్లెక్ట్గా వెళ్ళిపోయాను. కానీ ఎక్కడ మిస్ అయిపోయిందో తెలియదు. చాలా కష్టపడి మా అత్తగారు చేయించారు మా ఆవిడకి. అది కూడా అలా కొన్ని విషయాల్లోనే నెగ్లెక్ట్ చేయడం వలన అది మతిమరుపు అనుకుంటుంది. కాకపోతే నెగ్లెక్ట్ ఉంది కదా, అదేమవుతుందిలే అనేసి. బెలూని బస్ స్టాండ్ చిన్నప్పటి నుంచి కళ్ళు ఉంటాయి కదా, డ్రీమ్ బాయ్ డ్రీమ్ గర్ల్, మీరు ఎట్లా ఊహించుకున్నారండి మీ ఆయన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హస్బెండ్ అయితే డ్రింకింగ్ స్మోకింగ్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. స్మోకింగ్ అయినా డ్రింకింగ్ అయినా నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఆ విషయంలో మాత్రం మా హస్బెండ్ చాలా
సూపర్ అండి. ఇప్పుడు మీ ఆయనతోని అవును నేను 2-3 సార్లు తాగాను కానీ నీకు తెలియదు అని చెప్పిస్తే ఏం చేస్తారు? హస్బెండ్ ఒకసారి ఇక్కడికో సినిమాకి రిలీజ్కి వెళ్ళారు. రిలీజ్కి వెళ్తే కూల్ డ్రింక్లోని ఆల్కహాల్ కలిపారు. అయితే తను వచ్చి నెక్స్ట్ డే వచ్చి నాకు చెప్పారు తాగబోయాను కానీ నాకు ఆ స్మెల్ చూసి నేను వెంటనే వామిటింగ్ చేసుకున్నాను అని చెప్పేసారు. నాకు ఆ స్పిరిట్ నచ్చింది తనలో. ఓకే, దాని తర్వాత ఒక్కసారి కూడా తాగలేదు? లేదు, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. మీరు హార్ట్ఫుల్ గా చెప్తున్నారు, మిమ్మల్ని హార్ట్ఫుల్ గా నమ్మించారు. లేదు, నేను చెప్తున్నాను మా హస్బెండ్ మీద నాకు అంత నమ్మకం ఉంది. ఇప్పుడు చెప్పండి చూద్దాం. చెప్తే ఏం చేస్తారు చెప్పండి. చెప్తే ఏం లేదు, జస్ట్ లైట్ తీసుకుంటాను. ఓహో ఫోన్లో నాకు చెప్పడానికి కూడా భయపడుతున్నారు, నేనంటే ఎంత భయమా. నేను చెప్పాను ముందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ నిజంగా చాలా ఫ్యామిలీస్ ని చూస్తున్నాం రోడ్ల మీద. రెగ్యులర్ గా ఇప్పుడు రోజు తాగి రాడు కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వద్దు. ఇప్పుడు చిన్నదే రేపు పొద్దున రేపు దారి తీస్తుంది. ఇప్పుడు నిజం ఒప్పుకుంటే ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు ఈ మ్యాటర్ బయటికి రాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఆవిడ ఈ మ్యాటర్ తీయదు. ఒక్కసారి మనస్సాక్షిగా నిజంగా తాగలేదు, తాగను కూడా. సూపర్ అండి, సూపర్ హైలైట్. ఎంత నమ్మకం నిజంగా. బెలూన్ బస్ చేయండి. ఆ కవిత ఏదో ప్రిపేర్ అయ్యారు కదా మీ ఆవిడ కోసం. కవిత చెప్పండి. ఆశల నడుమ నీవై ఉంటావు, శ్వాస నీవై నాలో ఉంటావు, మనసు నిండిన నీ రూపం, ఆలోచించిన నీ జ్ఞాపకం, కను కదిపినా నీవే కనిపిస్తావు, కనులు మూసినా నీవే కనిపిస్తావు, ఏదో చెప్పాలనే ఆశ, ఏది చెప్పలేక నిరాశతో నేను తిరుగుతున్నాను. సూపర్. ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి మీ ఆయనకి. అండి I love you. ఐ లవ్ యూ టూ. వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఐ కాంటాక్ట్. కళ్ళు ప్లస్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉందండి? 1 year. వెరీ నైస్. సో కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్స్ నౌ. పెళ్లి చూపులో మీ వారిని చూసినప్పుడు మీరు ఏమనుకున్నారు? నాకు మావయ్య కాబట్టి చిన్నప్పటి నుంచి తెలుసు, అందుకే నేను అంత బాగా అండర్స్టాండ్ చేసుకున్నాను. ఓకే, ఏం నచ్చింది మీ మావయ్యలో? మా మావయ్యలోని తన డిసిప్లిన్, తను ఎప్పుడు నిజం చెప్తాడు, తను ఏవి కూడా అబద్ధం దాచండి నా దగ్గర. చిన్నప్పటి నుంచి నన్ను అల్లారు ముద్దుగా చూసుకున్నాడు, ఇప్పుడు కూడా అంతే ముద్దుగా చూసుకున్నాను. సార్, మీ ఆవిడలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఏదైనా ఫ్రాంక్గా చెప్తుంది, సొంత తండ్రికి అడిగి తెలుసుకుంటారు. ఓకే, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. పెళ్లి తర్వాత ఎన్నో మారుతాయి అంటారు కదండి, మీ సైడ్ నుంచి 1 year లో ఏం మారాయి? ఒక అండర్స్టాండింగ్ రావడానికి టైం పట్టింది మీ ఇద్దరు మధ్యలో. స్టార్టింగ్ లో నేనైతే మొండిగా ప్రవర్తించేదాన్ని, కానీ ఆ కోపం, నా ఇది అన్ని యాటిట్యూడ్ నేను మార్చుకోవాలి అని అనుకొని నేనే మారాను. ఎందుకంటే తను బయటికి చెప్పట్లేదు, నేనే చెప్తున్నాను. సూపర్, ఫెంటాస్టిక్. బెలూన్ బర్స్ట్ చేయండి. చిన్న వయసులో పెళ్ళైంది. ఎంతండి మీ వయసు ఇప్పుడు? నాది 26. మీది 26. మీరు ఎన్ని ఇయర్స్ చిన్న అండి? 10 years. 10 years డిఫరెన్స్. 16 years అంటే నమ్మరండి. ఓ మై గాడ్. నాన్నని రీప్లేస్ చేశారు మీ లైఫ్ లో వచ్చిన తర్వాత. నాన్న మీకు ఎంత చేశారో, మీరెంత మిస్ చేస్తున్నారు నాన్నని, ఆ ఫెయిత్ నింపారు. నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను అలాంటి ఫాదర్ ని తెచ్చుకోలేను. మళ్ళీ పుట్టాలని అంటే నేను తన కడుపులోనే. ఎందుకంటే ఎందుకు ఐ మీన్ ఏం నేర్పించారు నాన్నగారు? డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఏ లోటు కలగనివ్వలేదు. నువ్వు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, చదువులోనే కాదు అన్నిట్లో కూడా నువ్వు ఫెయిల్ అయిపోయినా పర్లేదు, కానీ నువ్వు చేయగలవు, నీలో కాన్ఫిడెన్స్ ఉంది. అదే కాన్ఫిడెన్స్ నా హస్బెండ్ కూడా ఇస్తున్నారు. అంటే మీ ఆయనలో నాన్నగారిని చూస్తున్నారు అన్నారు కదా? చూస్తున్నాను, అంటే తను చెప్తే ఎదురు చెప్పడం కానీ అలాంటివి ఏం లేకుండా తన మాట వినాలి అని పూర్తిగా ఇదైపోయాను నేను. బెలూన్ బర్స్ట్ చేయండి. మీ నాన్నగారికి ఈ సందర్భాన మీరు మీ మావయ్యకి ఏమని చెప్పాలి? ఇక్కడే ఎక్కడో ఉన్నారు మీ మావయ్య గారు, షో చూస్తున్నారు లైవ్ గా, ఏమని చెప్పాలనుకుంటే? మీరు ఉంటే ఇంత ఆనందంగా ఉండేవాళ్ళం, ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం అనుకుంటున్నాను. నేను మటుకు నాకు ఇప్పుడు ఎంత బాగా చూసుకుంటున్నారో ఇంకా ముందుకు కూడా నన్ను అంతే కోఆపరేట్ చేసి అంతే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఏమైందండి అంత సీరియస్ గా ఉన్నారు? హస్బెండ్ ని చూడాలంటే ఎలా చూస్తారండి మీరు? ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 6 years. 6 years అవుతుంది. పిల్లలు? 2 children. 2 children. లైఫ్ హ్యాపీగా ఉంది ప్రస్తుతం. అంటే రేపు పొద్దున ఇన్వైట్ చేస్తున్నారా ప్రాబ్లమ్స్? తనకి అవాయిడ్ చేస్తాను. కానీ మీ ఆవిడ ఎందుకో మీ దగ్గర నుంచి ఎంతో కోరుకుంటుంది కానీ రావట్లేదు అని ఫీలింగ్ ఇస్తుందేమో అనిపిస్తుంది. అంటే తిను బాధ్యతగా వహించారు, ఏంటంటే తిని పనిలో తిని ఉంటారు,
నేనంట పిల్లల గురించి ఆలోచించాలి కదా, మనకి 6 years అయినా పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, కానీ మనకంట ఆస్తులు ఏమీ లేవు, పిల్లలు భవిష్యత్తు గురించి అయినా మనం వెనక ఆలోచించాలి అని చెప్తా. దాంతో చిన్న యాక్సిడెంట్ అయింది మా అబ్బాయికి, దానివల్ల చాలా అప్పులు అయిపోయాము. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సాటర్డే. ఆ రోజు జస్ట్ 5 నిమిషాలు కూడా అవ్వలేదు మేడం, నా కాల్ వచ్చింది, బాబు 40 feet మేడం మీద కింద పడిపోయాడు. నేను లేను, తను 2 years 3 months సార్. 2 years 3 months. ఆ చిల్డ్రన్ ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ మా స్టూడియో దగ్గరే ఉన్నాడు. ఎయిట్ డేస్ కోమాలో ఉన్నాడు సార్. డాక్టర్ చెప్పేశాడు మేమేం చేయలేము, నీకు ఇంక భగవంతుడే కాపాడాలి అని. అదంతా సార్ 2 lakhs rupees అప్ చేసి నేను అంతా మీరు ఇప్పటికే ప్రాబ్లమ్ లా ఉన్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో వేసేయండి, కేజీహెచ్ తీసుకెళ్ళి వేసేయండి అన్నారు. కానీ మాకు మనసు ఒప్పలేదు సార్. ఏటవుతాయో అప్పులు అవుతాయో ఇల్లు వాటికి ఏ ఉంటే అన్నీ అమ్మేసుకుంటాను, నా బాబు మాత్రం నాకు కావాలి, బతికించాలని సార్. అన్నీ ఎక్కడి నుంచి ఏడ్ చేయాలో గోల్డ్ వీళ్ళు ఏవి ఉన్నాయి అన్నీ తనఖా పెట్టి అన్నీ చేసి 2 lakhs తెచ్చాను సార్. హాస్పిటల్కి 1,70,000 అయింది పర్ మంత్ సార్. 6,000 rupees మెడిసిన్ సార్. ఈరోజు భగవంతుడు గాడ్ ఇస్ ద గ్రేట్ సార్. అప్పటి నుంచి గాడ్ అంటే నాకు తనకు ఎదురుగా వచ్చి ప్రాణం ఇచ్చి ఇచ్చేస్తారు సార్. అతని వల్ల ఈరోజు నా కొడుకు ఈరోజు నాతో ఆడుకుంటున్నాడు, ఈరోజు నా ఆడతో పాటు స్టూడియోకి వచ్చాను సార్. ఒక 1 month మాత్రం నేను నరకం అంటే ఏంటో తాలూకా స్పెల్లింగ్ చదివేశాను సార్. నరకం అంటే ఇలాగ ఉంటుంది, ఫైనాన్స్ లేకపోతే ఇలాగ ఉంటుంది. అప్పటి నుంచి నా జాగ్రత్త నేను పడుతున్నాను. కానీ సార్ నాకు 2 చేతులు 2 కాలే ఉన్నాయి. నాకు వచ్చే అమౌంట్ శాలరీకి నాకు ఇంటికి ఎంత పెట్టాలి అంత పెడుతున్నాను. 8 మధ్య అతి శాలరీకి మించి ఖర్చులు ఎక్కువ వస్తే ఇలా హాస్పిటల్ అంటే ఎక్కడి నుంచి తేగలను సార్. ఫైనాన్స్ మళ్ళీ ఎక్కడి నుంచి ఊరుకొని తీసుకురావడమే పెట్టుకోవడమే. అది ఎలాగో ఏదైనా తను దొరకడం ఒక్క గాడ్ ఈజ్ ద గ్రేట్. తను కూడా దొరకడం ఆవిడకి నేను ఏది చెప్తే ఆ టైంకి సీరియస్ అవుతుంది, తర్వాత కూల్ అయిపోయి నాకు బాధ పరిస్థితి. అంటే పిల్లడు పడిపోయి 3 years అవుతుంది. అదే అండి బాధపడుతుంది. ఇప్పుడు ఏం బాధపడుతుంది? బెలూన్ పగలగొట్టండి. మీ ఆవిడ బాధ దేనికి పడుతుంది? నేను ఎంత కష్టపడి ఎంత దాస్తే రేపు నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఒక రాజాలాగా ఉంటారు కదా అని తను కోరుకుంటుంది. అదే సార్. కానీ నాకు వచ్చే ఇన్కమ్ దాని మీద నేను ఉపయోగించుకుని టాలెంట్ మీద వచ్చే ఇన్కమ్ నేను తెచ్చి ఇంట్లోనే పెడుతుంటాను. పెట్టి ఏవో 2 డబ్బులు దాస్తాము అనే టైంకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది సార్. ఎక్కువ మెడికల్ ప్రాబ్లం వస్తుంటుంది సార్. ఆ మెడికల్ ప్రాబ్లం రావడం వల్ల ఇంకెక్కడి నుంచి దాగలం సార్. ఈ మంత్ ఒక 5,000 దాసామనుకోండి, నెక్స్ట్ మంత్ కూడా 5,000 కదా 10,000 అప్పు వస్తుంది. బెలూన్ పగలగొట్టండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేద్దాం? ఇప్పుడు ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేద్దామని ఇప్పుడు? నేను ఇప్పుడు చేసే ఆయన మీద ఒక హోప్ ఉంది సార్ నాకు. ఆయన అంటే అప్పుడు పిల్లడు పడిపోయాడు, ఇమీడియట్లీగా నాకు అమౌంట్ అవసరం వచ్చింది. వెంటనే నాకు 20,000 rupees ఇచ్చారు. అలా టైంకి మనకి ఇప్పుడు ఒక అతను చూస్తున్నాడు, ఎప్పుడు ఆయనకి మనం మోసం చేయకూడదు కదా. ఆయన అన్నారు ఒక 2 months 3 months ఆగు, ఈ ఇయర్ దాటిని 10 వరకు శాలరీ చేస్తాను, పైన ఇంకా ఏవవుతా అవి చూసుకుంటాను అని చెప్పారు. అందుకే నేను ఏదైనా ఊర్చాలి అనేసి మీరే అంటున్నారు కదా సార్. అందుకే నేను కొంచెం చూస్తున్నాను టైం ఇచ్చి, అది ఎంతవరకు తీసుకెళ్తున్నాను. లేదంటే మానేస్తాం, గవర్నమెంట్ జాబ్ కాదు కదా, మానేస్తాం. ఆ తర్వాత మంచి జాబ్ చూసుకొని వెళ్తాం. చిన్న టైం వరకు నేను కొంచెం ఓపిక వరకు ఉన్నాను సార్. ఒక్కసారి బెలూన్ బస్ చేయండి. ఆ బాబుని పిలువచ్చా? ఉన్నారా ఇక్కడ? ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా ఏం కాదు. ఇప్పుడు ఆల్ హెల్దీ కదండి, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా. ఏం లేదు, భగవంతుడు మరి చేశాడు. డాక్టర్ మాత్రం యాక్చువల్గా ఏంటంటే బెడ్ మీద ఉంటుండగా 18 months వరకు మేము ఏం చేయలేము, ఆ పిల్లలు లెగడా అన్నారు. కానీ అదే నా గాడ్ ఇస్ ద గ్రేట్ అని దేవుడు ఉన్నాడు అనేసి రూపించారు సార్. నమ్మరు 1 month లో పిల్లడికి లేచి నడిచినడికి చేశారు సార్. ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడండి దేవుడు. అండ్ దేవుడే బతికించాడు, ఆ దేవుడే చూసుకుంటాడు. మీ లైఫ్ లో కూడా అదృష్టం ఈ బాబే తీసుకొస్తాడండి. ఫ్యూచర్ లో మంచి టైం ముందు ఉంది. అండ్ ఈ బాబు విషయంలో స్మాల్ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. అత్తగారు ఉంటారు, మామగారు ఉంటారు, చాలా మంది కోడళ్ళు ఏం చేస్తారు, అత్తయ్య మామయ్య వద్దు, ఓన్లీ భర్త భార్యలే ఉండాలని ఆలోచిస్తారు. అది ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు. ఏంటంటే ఈరోజు నాకు అత్తయ్య మామయ్య లేకపోబట్టే కదా, అదే అత్తగారు మామగారు ఉండి చూసుకుంటే బాబుని
నేను ఏదో పని చేసుకోవడం చూసుకుంటాను కదా, అది లేకపోవడం వల్ల ఈ బాబు పడిపోవడం ఇవన్నీ జరగడము ఉంటాయి. అలా చాలామంది చీటింగ్ చేస్తున్నారు. ఏ లెక్కలు అంటే పెద్ద కోడలు పెద్ద కొడుకు అనుకుంటారు. అత్తగారి నగల కోసమనే అత్త కాదు, కోడలు కాదు, పెద్ద కోడలు. మామగారు ఆస్తి కోసం అని పెద్ద కొడుకు కాదు. అత్త మామ లేనప్పుడు పెద్ద కోడలు పెద్ద కొడుకు మరుదుల్ని అందరినీ సమానంగా చూసి వాళ్ళకు కూడా ఇచ్చేయాలని నా కోరిక. నాకు జరిగింది, నేను చెప్పలేను కాబట్టి. సూపర్ పాయింట్ నుంచి హ్యాపీ, మీ లైఫ్ అంతా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టఫ్ టైం. ఎస్, మీ స్కోర్స్ తెలుసుకోవాలి. అలాగే మాకు కూడా కష్టమైన టైం అండి. ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు. మధ్యలో మీరు లీడింగ్ లో ఉన్నారు విత్ 600 అండ్ అక్కడ 500. సో ఈ రౌండ్ లో ముగ్గురు జెన్యూన్ గా ఉండే, ముగ్గురు ఐ కాంటాక్ట్ లో ఉండే. సో అందుకే ముగ్గురికి కూడా 300 పాయింట్స్. సో మీరు సేఫ్ అండ్ థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోయారు. హైయెస్ట్ పాయింట్స్ మీకు 900 పాయింట్స్, కానీ ఇక్కడ 800. అండ్ ఎవరన్నా ఇద్దరిట్లో ఒక్కరే వెళ్తారు ఫైనల్ రౌండ్ కి. సో ఎవరు అని డిసైడ్ చేసేది ఓ కాయిన్. సో ఆల్ ఫేర్, ఇది ఫేర్ ప్లే అనమాట. ఇంకా దేవుడికి వదిలేసాం, ఏం చేస్తారు. మీరేమంటారు? హెడ్. ఇది యాక్చువల్లీ 2 రూపీస్ కాయిన్ అండి. 2 అని ఉన్నది టైల్స్. సో మీరు హెడ్స్ అన్నారు, సో మీరు టైల్స్. 2 అనేది వస్తే మీరు గెలుస్తారు, మీరుంటారు షోలో, లేకపోతే మీరుంటారు. ఓకే, సో ఇట్ ఇస్ హెడ్స్. అందుకే మీరు షోలో ఉంటున్నారు. అండ్ డిసప్పాయింటెడ్. నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ రౌండ్ ఆట ఆడిస్తా వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు లెట్స్ టేక్ ఎ షాట్. कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना. టాంగ్ వెల్కమ్ బ్యాక్ టు మొంటి మగుడు వెంకి పెళ్ళం. ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. ఆ రౌండ్ పేరే ఆట ఆడిస్తా. ఎక్కువ కూడా ఇచ్చా. ఫైనల్ రౌండ్ ఏంటంటే మీ వైఫ్ లెఫ్ట్ లెగ్, హస్బెండ్ లెఫ్ట్ లెగ్, వైఫ్ రైట్ లెగ్. ఇక్కడ వైఫ్ లెఫ్ట్, హస్బెండ్ రైట్. చైర్ కట్టేసాం కదా, వెనకాల బాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాల్ తీసుకొని చైర్ లో బ్యాలెన్స్ చేసుకుంటూ దేక్కుంటే గీక్కుంటే వెళ్ళి ఆ బాస్కెట్ వేయాలి. హ్యాండ్ తోని బాల్ పెట్టుకోండి, దాని తర్వాత హ్యాండ్ రావద్దు మళ్ళా. ఓకేనా? ఆడికి తీసుకెళ్ళిన తర్వాత చేయితోని వేయండి. ఇక్కడ మీరు 2 బాల్స్ ఎక్స్ట్రా వేయాలి. ఎందుకు అంటే అక్కడ 100 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు. 100 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. సో 2 వేయాలి మీరు ఎక్స్ట్రా. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మధ్యలో బాల్ పడిపోతే బ్యాక్ వచ్చి ఇంకొక ఫ్రెష్ బాల్ తీసుకెళ్ళాలి. మధ్యలో నుంచి కంటిన్యూ చేయకూడదు. అక్కడ చూడరా, ఇక్కడ నుంచి తీసుకెళ్లేస్తున్నారు. దగ్గర నుంచి చేయాలి, దగ్గర మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అరే ఏమండి, బాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వేయాలి, దూరం నుంచి కాదు. పడిపోయిందా? ఏం తన్నావరా? ఇప్పుడు పరిగెత్తుకుంటారండి ఆ చేతిని పట్టుకొని. కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి. కమాన్ కమాన్, యు కెన్ డు ఇట్. ఐ సే కమాన్. ఇక్కడ 3 బాల్స్, ఇక్కడ 2 బాల్స్. ప్రస్తుతానికి ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. తీసుకోండి. Shit. Last 15 seconds. So
ఆబ్వియస్ గా విన్నర్ ఎవరో తెలిసిపోయింది అనుకుంటా. కానీ ఇప్పుడు యాక్చువల్లీ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ గా చెప్పాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ నుంచి బాల్ వేసుకోవాలని. వీళ్ళందరూ కరెక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యారు కదా? నీకు ఎలా అనిపిస్తుంది? కాలేదా? కాదు. అప్పల్ రాజు గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ మీరు 4 టైమ్స్ మీ బౌండరీ దాటొచ్చి మీరు వేసారు. అందుకే 4 balls తీసేయాల్సి వస్తుంది. అక్కడ వేయడంతో 4 balls తీసేయాల్సి వస్తుంది. కాదండి, అక్కడ తీసి వేసామండి. అక్కడ వేయడం మీరు బౌండరీ దాటి వేశారు. ఇక్కడ బౌండరీ ఎక్కడ ఉంది? అక్కడ బౌండరీ ఆడ ముగ్గు దగ్గర. చెప్పలేదు కదా ముగ్గు అని. స్టార్టింగ్ అప్పుడు అర్థమైపోయింది కదా. ముగ్గు దగ్గర పెట్టాం సార్. మాక్సిమం అక్కడే ముందుకు వచ్చాను. వీళ్ళు ముగ్గు వెనకాల నుంచి పెడుతున్నారు. లేదు సార్, మాక్సిమం అయినా అక్కడ లైన్ ఏదో అంటే ఐఎమ్ సో సారీ అండి. కానీ ఇవాళ మొండి మొగుడు పెంకి పొలం టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ అప్పల్ రాజు గారు. ఊరికే టెన్షన్ పెట్టడానికి నాలో నుంచి సాడిస్ట్ వస్తాడు అప్పుడప్పుడు. ఇప్పుడు గిఫ్ట్స్ రావాలి, సాడిస్ట్ కాదు గిఫ్ట్స్. ముందుగా పార్టిసిపేషన్ గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. మా లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. మొండి మొగుడు పెంకిపిల్ల తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ అప్పల్ రాజు గారికి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్. అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి మిక్సీ. కంగ్రాచులేషన్స్. లైఫ్ లో గుర్తుండిపోయేలా ఒక చిన్న కానుక. దొంగ. సూపర్. చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో ముగ్గురు కపుల్స్. సో మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే mmppg@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మేమే మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం. భలే ఉంటుంది తెలుసా. మీరు మా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తే అసలు మర్చిపోరు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. 3:30కి మధ్యాహ్నం, రాత్రి 11 గంటలకి చూడండి మొండి మొగుడు పెంకిపిల్ల. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.